రేయ్ చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి రండిరా, చేతులు కడుక్కొని అన్నం తినండిరా. ఇలా మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, పెద్దవాళ్ళు మనకు చిన్నప్పుడు చాలాసార్లు చెప్పేవాళ్ళు. మనం అప్పుడు ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళం, ఒక్కొక్కసారి మర్చిపోయి ఫ్లోలో తినేసేవాళ్ళం. అప్పటి ఫుడ్ వేరు, అప్పటి ఇమ్యూనిటీ వేరండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మన ఫింగర్స్ ఎలా కనపడతాయి అండ్ ఏదైనా వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మన ఫింగర్స్ ఇక్కడ మనకి చాలా క్లీన్గా కనపడుతుంది. చూడండి, ఫింగర్ ప్రింట్స్ తప్ప ఇంకా మనకేం కనపడట్లేదు, డస్ట్ కూడా ఏం కనపడట్లేదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీడియో కంపల్సరీ చూపించండి, ఎందుకంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది మనకి హైజీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. సో తర్వాత నేను నా ల్యాప్టాప్ మీద జస్ట్ అలా కీస్ ప్రెస్ చేయటం అండ్ స్మూత్గా అలా రబ్ చేయటం అలా చేశాను. ఇది నేను డైలీ యూజ్ చేస్తానండి, సో దాని మీద అంత డస్ట్ కూడా ఉండదు. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నా ఫింగర్స్ మీద డస్ట్ కూడా ఏం కనపడట్లేదు, చాలా క్లీన్గా కనపడుతున్నాయి మన నేకెడ్ ఐకి. ఇప్పుడు ఉందండి అసలైన ట్విస్ట్. చూడండి, అండర్ మైక్రోస్కోప్ మన నేకెడ్ ఐకి అయితే ఏం కనపడలేదు. ఇక్కడ చూడండి, వైట్ కలర్, బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్లో మనకి డస్ట్ అన్నది కనపడుతుంది. సో ఈ డస్ట్ అంతా మనం హ్యాండ్ వాష్ చేయకుండా తింటే మన పొట్టలోకి వెళ్తుందండి. మీకు నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నంత వరకు ఇలాంటి చిన్న చిన్నవన్నీ మన బాడీ ఎలిమినేట్ చేసేస్తుంది. బట్ వన్స్ అది వీక్ అయితే అప్పుడు మనకి అలర్జీస్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి. ఇక్కడ జూమ్ చేశాను చూడండి, ఇంకా క్లియర్గా కనపడుతుంది. మైక్రో ఫైబర్స్ కూడా కనపడుతున్నాయి అక్కడ మనకి. బట్ నేకెడ్ ఐకి మాత్రం ఏం కనపడలేదు కదా, షాకింగ్ కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.